ఓకే ఫ్రెండ్స్, హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మనం ఈరోజు లావా A3 మొబైల్లో 369 కీస్ వర్క్ చేయట్లేదు. చూడండి, 1 2 4 5 పనిచేస్తుంది, 7 8 పనిచేస్తుంది. 369 4 బటన్స్ పనిచేయట్లేదు ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఒకసారి మొబైల్ చెక్ చేద్దాం. ఏమైనా ట్రాక్స్ మిస్ అయినా ఏంటని చెక్ చేసి చూద్దాం. ఓకేనా? నేను మీకు డైరెక్ట్గా సొల్యూషన్ చెప్తాను. మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రాక్ వేసుకోవాలి, చాలా ఈజీ మెథడ్లో చెప్తాను. సో మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మనం కీప్యాడ్ ఆల్రెడీ నేను ఒకసారి జంపర్ వేసి ఉంచాను, చెక్ చేశాను అనమాట. ఆల్రెడీ వర్కింగ్. సో నేను జంపర్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వేయాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సరే, మనకి ఇప్పుడు సిమ్ 2 ఉంది కదా ఫ్రెండ్స్. సిమ్ 2కి మనకి ఉన్న 6 ట్రాక్స్లో ఫస్ట్ ట్రాక్ ఉంది చూసారా, ఆ ట్రాక్ పక్కనే చాలా వెరీ షార్ట్ డిస్టెన్స్లో ఉంటుంది, చిన్నగా ఉంటుంది. సో అక్కడ జంపర్ వేసుకోవాలన్నమాట అక్కడి నుంచి. ఓకేనా? ఫస్ట్ది మనకి అక్కడ కీప్యాడ్ ఉన్న కనెక్షన్ అన్నిటిలో ఫస్ట్ జంపరు అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, KCO అని వస్తుంది చూడండి, అక్కడి వరకు జంపర్ వేసుకుంటే మనకి వర్క్ చేస్తుంది అనమాట 369 సో మనం అక్కడ వరకు జంపర్ వేసుకుని చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, జంపర్ వేస్తున్నా. ఓకే, చాలా ఈజీ ఫ్రెండ్స్. 369 ఉన్న మనకి ఇప్పుడు లావా A3 మొబైల్ ఏదైనా సరే మనకి ఈజీగా వర్క్ చేస్తుంది అలా చేస్తే. ఓకే, చెక్ చేద్దాం. చెక్ చేస్తే ఓకే, బ్యాటరీ వేసుకున్నాం, లాంచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది లావా A3 వైబ్, A3 టార్చ్, ఏ మోడల్కైనా ఒకటే ఫ్రెండ్స్. సొల్యూషన్ అయితే సింపుల్ సొల్యూషన్. ఓకే, 1 2 3 4 ఓకే 4 5 6 ఓకే 6 కూడా వర్క్ చేస్తుంది. 7 8 9 ఓకే, కూడా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఆ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.